కలెక్టర్లు ఎస్పీలు సిపిలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ధరణి వ్యవసాయం సీజనల్ కండిషన్స్ పై చర్చ భద్రతకు సంబంధిత సమస్యలు యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ పై డిస్కషన్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి సీఎం చంద్రబాబు హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ విభజన సమస్యల పరిష్కారంపై చర్చ పార్వతీపురం రాయగఢ్ అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ గుంతలెక్కువ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు వర్షం పడితే నరకం చూస్తున్న ప్రయాణికులు 3 కిలోమీటర్ల మేర ఆగిన ట్రాఫిక్ అంబర్పేట్ పిఎస్ పరిధిలో దుకాణంలో చోరీ 4 ఉప్పు బస్తాలను ఎత్తుకెళ్లిన దుండగులు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు హీరో రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసుల నోటీసులు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్ పై కేసు నమోదు ఈ నెల 18 లోపు విచారణకి రావాల్సిందిగా నోటీసులు తిరుమలలో ఈ నెల 18న ఉదయం 10 గంటలకు శ్రీవారి సేవ టికెట్ల విడుదల అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవ అంగ ప్రదక్షిణ టికెట్లు రిలీజ్ ఒడిశాలోని పూరి భాండాగారంలో మరో రహస్యం ఉత్తరాదిన కుండపోత వర్షాలు 17 రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక బీహార్ హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సిక్కింకు భారీ వర్ష సూచన దేశవ్యాప్తంగా 800 గ్రామాలకు వరద ముప్పు కేరళలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ విద్యా సంస్థలకు సెలవు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఏపీలో పిడుగులు పడతాయని హెచ్చరిక అల్లూరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఏజెన్సీ మండలాల్లో ఉప్పొంగుతున్న కొండవాగులు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కొమురం భీం ప్రాజెక్టుకు భారీగా వస్తున్న వరద నీరు ఎగువన కురుస్తున్న వానలకు పెరిగిన ఇన్ఫ్లో 650 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు